అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం కొప్పుకొండపాలెంలో దారుణం జరిగింది. బాలికపై కత్తితో దాడి చేసి హత్య చేశారు. మృతురాలు 9వ తరగతి చదువుతున్న బద్ది దర్శినిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కసింకోటకు చెందిన సురేష్పై గతంలో మృతురాలు బంధువులు ఫోక్సో చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని జైలుకు పంపారు. ఇటీవల బెయిలుపై విడుదలైన నిందితుడే బాలికను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ప్రేమోన్మాది ఘాతుకానికి మరొక భూతి బలైపోయిందని మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరిగ్గా గతంలో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మరొక ప్రేమోన్మాది ఈ విధంగా ఈ ఘాతుకానికి పాల్పడి అత్యంత దారుణంగా కూడా హత్య అయినట్లుగా పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. మొట్టమొదటిగా మనం వివరాలు చూసుకుంటాం. ఈ కేసు సంబంధించి చూసుకుంటే గతంలోనే ఈ 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను గ్రామ పేరుతో వేయించడంతో పోలీసు అధికారులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సురేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే ఈ మధ్య కాలంలోనే సురేష్ బెయిల్ పై విడుదలయ్యి మళ్ళీ ఇంటికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత తనని అరెస్ట్ చేయించారని కేసు పెట్టించారనే కోపంతో ఎప్పుడు అదును చూసుకుని వారిపై దాడి చేయడానికి సిద్ధమన్నాడు. ఇలాంటి తరంలోనే నిన్న ఆకస్మికంగా దాడి చేసి హత్య చేసినట్లుగా పోలీసులు ప్రస్తుతం అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అయితే సురేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇది అవమానీయ ఘటన. ఎందుకంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించి రాంపల్లి మండలం కొప్పుకొండపాలెంలో ఉన్న ఒక ఇంట్లో అత్యంత దారుణంగా ఆ బాలికను హత్య చేసి నిందితుడు పరారయ్యాడు. వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అదేవిధంగా నిన్న రాత్రి అనకాపల్లి జిల్లాకి నేరుగా ఎస్పీ చేరుకున్నారు. చేరుకుని అనకాపల్లి జిల్లాలోని ఆ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని తీసుకున్న సమయంలో ఎస్పీ గారు చేరుకుని ఈ కేసుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే అత్యంత దారుణంగా గతంలో తనపై కేసు పెట్టారనే ఉద్దేశంతోనే సురేష్ ఈ విధంగా దాడి చేసి అనుమానిస్తున్నారు. అయితే ఒక 9వ తరగతి చదువుతున్న బాలికపై ఇంత దారుణంగా ప్రేమ గాయకానికి పాల్పడడంతో ఎక్కడ యువతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు రక్షణ లేదనే విషయం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి నియోజకవర్గం చోటు చేసుకుంది. గత కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి ఇలాకాలోని 2 మహిళలను వ్యవస్థలను చేసిన ఘటన కూడా మరొక ముందే ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు ఆకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మహిళలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు అన్యం పుణ్యం తెలియని ఓ బాలికపై ఇంత దారుణంగా హత్య చేసి ఆ నిందితుడు పరారులో ఉన్నాడు. అయితే పోలీసు అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి పోలీసు దర్యాప్తు కొనసాగుతున్నాయని అధికారులు చెప్తున్నప్పటికీ కానీ రిమాండ్ లో ఉన్న ఓ వ్యక్తి ఈ విధంగా బెయిల్ పై విడుదలైన తర్వాత అత్యంత దారుణంగా పగతోటి ఒక బాలికని హత్య చేశారంటే అధికారులు నిద్రపోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు, మరోవైపు మహిళలను అదేవిధంగా చిన్నారులపై కూడా అకృత్యాలకు పేటరేగిపోతున్నారు. నాయకులు ఎంతసేపటికి మీడియా సమావేశాల్లో కావచ్చు, బయట ఎక్కడైనా సరే గత ప్రభుత్వాలను విమర్శించడం కావచ్చు, లేకపోతే అధికారులను బెదిరించడం తప్ప లా అండ్ ఆర్డర్ను అధికారులు ప్రయత్నం ఎక్కడా చేయట్లేదు. ఒకవైపు రాజకీయ నాయకులు ఒకరిపై దాడులు చేసుకోవడం తప్ప కానీ ప్రభుత్వాన్ని సరైన గాడిలో నడిపించడం కానీ, లేకపోతే మరోవైపు తమ సొంత నియోజకవర్గాల్లో ప్రజలు ఏ విధంగా కష్టపడుతున్నారు, అదేవిధంగా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తప్పుగా పట్టిస్తూ ప్రజలను మొదలుపెట్టే ప్రయత్నం తప్ప కానీ ప్రజలకు మంచి పని చేసే ప్రయత్నం చేయట్లేదని కూడా స్థానికులు చెప్తున్నట్టు కనిపిస్తుంది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి సురేష్ ఇటువైపు ముఖ్యంగా అతను ఆ రోజు అనకాపల్లి జిల్లాకు సంబంధించిన హత్య జరిగిన సమయంలో అనకాపల్లి జిల్లాకు సంబంధించి రాంపల్లి మండలం నుంచి గ్రామం నుంచి ఎటువైపు వరాలని అనుకున్న తెలియజేస్తున్నారు. పూర్తిగా రాత్రి సమయం కావడంతో సీసీ కెమెరాలు కొత్తగా కనిపించినప్పుడు కొన్ని దృశ్యాలు కనిపించకపోవడంతో పోలీసులకి కొంచెం ఇబ్బంది పరిస్థితిగా మారింది. థ్యాంక్ యూ నరేష్.